ఆంటీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్4 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే చాలా సింపుల్ వ్లాగేనండి ఇది. అన్న వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికే వచ్చున్నారు. హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా, ఇక్కడే ఉన్నారు. అమ్మ అయితే ఒకటే ఫోన్లు చేస్తూ ఉంది, ఊరికి పంపించండి పిల్లల్ని అని చెప్పి. మీరు కాస్త లేటుగా వచ్చినా పర్వాలేదు, పిల్లల్ని అయితే ఊరికి పంపించండి అని ఫోన్లు అనమాట. ఇక పిల్లల్ని ఊరికి పంపించే ముందర కాస్త షాపింగ్ అది చేసి కొన్ని బట్టలు తీసుకుందాము అనుకుంటున్నాము. సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా ఊరికి వెళ్ళేటప్పుడు ఒకేసారి కాస్త డైలీ వేసుకునే బట్టలు తీసేసుకుంటాం అనమాట. ఎక్కువ రోజులు వస్తాయి అవేను. ఇంక ఇవాళ షాపింగ్ పని కూడా పెట్టుకున్నాం. ఇంక ఈలోగా మా వారు చికెన్ తీసుకొచ్చారు, పిల్లలందరూ కూడా ఉన్నారు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళు బిర్యానీ ఇష్టంగా తింటారని చెప్పి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను, కాస్త చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈలోగా సింధు కూడా వచ్చేసింది. ఇంకా పుదీనా వలుస్తూ ఉంది, ఏవో కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము ఇక్కడ. ఇక లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అంత పని ఎలా చేస్తున్నారండి బాబు అంటూ పెట్టారు. ఏం లేదండి, ఒకేసారి చేయను కదా. పొద్దున్నే కాస్త చేసుకుంటాను, మధ్యాహ్నం తప్పకుండా ఒక అరగంట గంట సేపు నేను నిద్రపోతానండి, రిలాక్స్ అవుతాను. ఈవినింగ్ మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను. ఒకేసారి ఎవ్వరం కూడా చేయలేమండి. అలా అని అసలు ఏం చేయకుండా కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు మనకి. అది కూడా ఒక సమస్య కింద అయిపోద్ది మన బాడీకి. కొంచెం పనులు చేసుకుంటూ ఉంటేనే మనము యాక్టివ్గా ఉంటాము అనుకుంటాను నేను ఇక్కడ. ఇక్కడైతే ఒక పక్కన బిర్యానీ, ఒక పక్కన చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. ఈ వైట్ ప్యాంట్స్ చూశారు కదా, ఇవి ఇంతకుముందు అడుగున్నారండి, ఎక్కడ తీసుకున్నారు, కాస్ట్ ఎంత పడ్డాయని. నేను తీసుకొని కూడా 2 years అయిపోతుందన్నమాట. ఇవి కెరాట్ కంపెనీ అండి. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు. అవి సెట్గా తీసుకున్నానండి. 5,000 బిలో పడ్డాయి. 4-5 నుంచి 5,000 లోపల పడ్డాయి అనమాట. అసలు చాలా బాగుంటాయండి, అసలు మంచిగా ఉంటాయి అన్నమాట అవి, నాన్ స్టిక్. కానీ ఇప్పుడు నేను తర్వాత ఈ మధ్య మా ఫ్రెండ్ కోసం ట్రై చేశాను, అస్సలు స్టాకే ఉండట్లేదు, అవి అన్అవైలబుల్ అనే వస్తున్నాయి అన్నమాట. సెట్గా దొరకట్లేదు అసలు. నేను తీసుకున్న సెట్లు ఏంటంటే, ఒకటి బిర్యానీ పాటు, ఇప్పుడు చూస్తున్నారు కదా వెడల్పాటు పెద్ద ప్యాన్ అదొకటి, కాస్త చిన్నదొకటి, ఇంకొకటి వచ్చి సూప్ బౌల్ విత్ లిడ్ తోటి వచ్చింది అది కూడా. అసలు చాలా బాగున్నాయి ఇవైతే. ఇప్పుడు ఉండట్లేదండి, చాలాసార్లు నేను ట్రై చేశాను, ఉండట్లేదన్నమాట. కానీ బాగుంటున్నాయండి, బిర్యానీ చేసిన, చికెన్ కర్రీస్ చేసిన చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. క్వాలిటీ బాగుందండి ఇవి. ఇందులో నార్మల్ బిర్యానీ లాగా చేసేస్తున్నాను. పాప ఒక్కటే దమ్ముకి ఓటేసింది, దమ్ బిర్యానీకి. మిగతా వాళ్ళందరూ ఇలాగే కావాలన్నారు. ఇక సరే అని చెప్పి ఎక్కువ ఓటింగ్స్ దేనికి వచ్చి అదే చేయాలి కదా మనం, ఇంకా అలాగే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ. ఈ కారం గురించి కూడా అడుగున్నారండి. గుంటూరు మిర్చి తీసుకున్నారు కదా, బాగుంటుందా కారం అని అడిగారు. ఈ కామెంట్ కూడా చాలా రోజుల కిందటే వచ్చింది. బాగుందండి. నేను ఎప్పుడు మాకు నెల్లూరు వైపు ఇవి నాటు మిరపకాయలు ఉంటాయి కదా, వాటితోనే కారం ప్రిపేర్ చేసుకుంటాం చాలా మటుకు. ఈ మధ్య ఎందుకు అసలు కారమే ఉండట్లేదు, అవి చాలా చప్పగా అనిపిస్తున్నాయి, కూర కూడా కలర్ రావట్లేదు. ఇంకా సరే ఈసారి ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. కూర మంచి కలర్ వస్తుంది, అలా అని ఎక్కువ ఘాటుతో కడుపు మంట వచ్చేలాగా ఎక్కువ స్పైస్తో ఉండట్లేదు, బాగుంది. తీసుకోవచ్చండి, గుంటూరు మిర్చి అయితే బాగుంది కారం. చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను, మర్చిపోతూ ఉన్నాను. మంచి కలర్ వస్తుందండి కర్రీ, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. మరీ లిక్విడ్గా లూజ్ కాకుండా, మరీ డ్రైగా కాకుండా, ఇలా చేస్తే కాస్త కలుపుకుంటానికి బాగుంటుంది కదా, ఇలా చేశానన్నమాట. చాలా ఎమ్మిగా కుదిరింది బిర్యానీ కానీ కర్రీ కానీ. ఇక పిల్లలు పైన ఉన్నారు, పిలవాలి వాళ్ళని. బిర్యానీ అంతా అయిపోయాక కూడా స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 15 minutes మళ్ళీ మనం మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని బిర్యానీ మంచిగా ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు వదిలేస్తున్నాను ఇక్కడ. పిల్లల్ని పిలవాలి, పైన కూర్చో ఉన్నారు. ఈ ఆడపిల్లలకి ఎన్ని కబుర్లు ఉంటాయోనండి, అసలు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో, రానే రారు. ఎన్నిసార్లు పిలిచాను, పైన కూర్చొని ఉన్నారనమాట. ఇక చాలాసేపు చూసి ఇంకా మేము తినేసాము, మా వారు కూడా వచ్చేసారనమాట ఈలోగా. ఇంకా సింధు కూడా ఉంది కదా, ఇంకా మేము తిన్నామన్నమాట కూర్చొని. తర్వాత వచ్చారు ఎప్పటికో వాళ్ళు.
ఇవాల్టి వీడియో కొంచెం లేట్‌గానే వస్తదేమో, 5కి రాదేమో. మనసంతా ఏదోలాగా ఉండిందండి. ఇవాళ వాయిస్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ రాలేదు. మామూలుగా 3 కల్లా అంతా షెడ్యూల్ చేసి పెట్టుకుంటే నేను 5కి అలాగా వదిలేస్తాము. కానీ మనసు వేరే వైపు వెళ్ళిపోయిందనమాట. వాయిస్ ఇవ్వలేకపోయాను చాలాసేపు. న్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే భారత సరిహద్దుల్లో సైనికులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని ఎంత సేవ్ చేస్తున్నారు కదా అనిపిస్తూ ఉండింది. పొద్దున్నే న్యూస్ పేపర్ చూసినప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయవంతం ఆ లైన్ అలా చదువుతుంటే ఒకలాంటి తెలియని ఇదే అనమాట. మొత్తం గూస్ బంప్స్ లాగా ఆ నేమ్ పెట్టడం కానీ అవంతా చూస్తా వేరే లోకంలోకి వెళ్ళిపోయాను అనమాట ఇవాళ మొత్తం కూడా నేను. ఇక సరే మన పని మనం కూడా చేసుకుంటూ పోవాలి కదా. ఇంకా మొత్తానికి ఇప్పుడు వాయిస్ ఇస్తూ ఉన్నాను. కాస్త లేట్ అవుద్ది ఈ వీడియో. ఇంక భోజనం అంతా చేసేసాక ఇంకా పిల్లల్ని ఆ రోజు ఈవినింగ్ జూడియోకి తీసుకెళ్ళామండి. నార్మల్ బట్టలు డైలీ వేర్ ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాను. జీన్స్లు అవి కూడా బాగుంటాయి, టీ షర్ట్స్ కూడా ఎక్కువ రోజులు లైఫే వస్తాయండి, బాగుంటాయి. సమ్మర్కి ఫుల్ కలెక్షన్ దింపేసి ఉన్నారండి. చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్. బాగుండింది ఆ రోజు అసలు. ఇంక వీళ్ళిద్దరైతే ఇంకా ఫుల్గా అవి ఇవి ఇది బాగుంది అది బాగుంది అంటే అన్నీ తెచ్చి చూపించేస్తూ ఉన్నారు. మామూలుగా నైట్ వేర్లు ఒక్కటే కొనాలని వెళ్ళాము. ఇంక వీళ్ళు ఏవేవో ఫ్రాకులని టాపులు అన్నీ తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారనమాట. రీజనబుల్గానే ఉంటాయి ప్రైజ్లు. కాకపోతే ఒక్కటండి, ఈసారి మేము కొంచెం మోసపోయాము. అంటే అది మా పొరపాటు వాళ్ళ టెక్నిక్కో తెలియదు కానీ నైట్ వేరు సెట్ లాగా పెట్టేసి ఉన్నారనమాట. ట్యాగ్ ఏమో ఒక్కదానికే ఉంది టీ షర్ట్కి, కింద దానికి లేదు. మేమేమనుకున్నామంటే మొత్తం సెట్కి ఒకే కాస్ట్ అనుకున్నాము. అలా ఒక 4 సెట్స్ తీసుకుంటే ఒకదానికేమో సేమ్ కాస్ట్ పడింది, మిగిలినవన్నీ డబల్ కాస్ట్ వేసేస్తున్నారు. ఇంటికి వచ్చే వరకు కూడా మేము చూసుకోలేదండి. ఇంకా కొంచెం ఆ టెక్నిక్స్ కూడా వాళ్ళు ఉపయోగిస్తారు, మనమే చూసుకోవాలి జాగ్రత్తగా బిల్లింగ్ వేసేటప్పుడు. లాస్ట్లో ఏమైందంటే సర్వర్ పనిచేయలేదని చెప్పి హడావిడి పెట్టేసరికి మేము ఆ హడావిడిలో ఉండిపోయాం. ఫోన్పే పనిచేయదు అది ఇది అనేసరికి ఇంకా అక్కడ చూసుకోలేదు, ఇంటికి వచ్చాక చూసుకున్నాము. అదొక్కటి కొంచెం గమనించుకోవాలి మనము. బట్టలు బాగుంటాయి, కాస్ట్లు కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉంటాయి, చూసుకొని తీసుకోవడమే. ఇక్కడ వీళ్ళు చెప్పులు కూడా తీసుకుంటారు పిల్లలు, ఎక్కువ రోజులు వస్తాయండి. కాస్ట్ కూడా తక్కువే, కాకపోతే చాలా వెయిట్ ఉంటాయండి, బరువుగా ఉంటాయి అసలు. నేనైతే ఇక్కడ తీసుకొని పిల్లలే తీసుకుంటూ ఉంటారనమాట. కాస్త జీన్స్ల మీదకి రకరకాలుగా మార్చుకుంటూ ఉంటారు తీసుకొని. ఇప్పుడు పాప చేతిలో చూసారా రెడ్ కలరు, అది 2 డిఫరెంట్ కాస్ట్లు ఒకటే ట్యాగ్ పెట్టున్నారనమాట. ఆడపిల్లలకి ఎన్ని ఆప్షన్లో చూడండి. అబ్బాయిలకి ఒక టీ షర్టు, ఒక షార్ట్ లేదా ఒక జీన్స్, అంతే కదా. ఏ ఆప్షన్లో ఉండవు పాపం వాళ్ళకి. వీళ్ళకి ఎన్ని ఆప్షన్సో. అసలు వీళ్ళని వదిలేస్తే ఇంకా నైట్ వాళ్ళు క్లోజ్ చేసే వరకు కూడా బయటకు రావట్లేదు అనమాట. ఇంక మొత్తానికి అన్నీ ట్రై చేశారు. ఇంకా చెప్పుల సెక్షన్కి వచ్చారు. ఆల్రెడీ ఉన్నాయి వద్దురా అంటే ఇది బాగున్నాయి ఇవి బాగున్నాయి అంటే చూస్తూ ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకొక చెరొక జత తీసుకున్నాము. కొంచెం బాగుంటాయి, క్లాసీగా ఉంటాయి. కాకపోతే వెయిట్ అండి, బరువుగా ఉంటాయి. ఇవి ఎట్లా నడుస్తారేమో ఈ పిల్లలు. నాకు నెయిల్ పాలిష్లు పీచ్ కలరు, కాస్త గ్రే కలర్, ఇవి 2 లైక్ చేస్తానండి. నాకు మిగతావి రెడ్గా మెరూన్ కలర్ ఇవి ఇష్టపడను అనమాట. నాకెందుకు సూట్ కావు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటాను, బాగుంటాయి ఇక్కడ నెయిల్ పాలిష్లు అవి. నాకు ఏ కలర్స్ ఇష్టమో అవే లైక్ చేస్తుంది నిషి కూడా. మా పాప మళ్ళీ ఫుల్ ఆపోజిట్ అనమాట. తను అన్ని డార్క్ ఇంట్రెస్ట్గా తీసుకుంటుంది. ఇంకా అదే చూస్తుంది, అత్తమ్మ ఇక్కడ ఉన్నాయి ఇవి అని చెప్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా బిల్ వేస్తున్నాము. ఆ బిల్ వేసినప్పుడు కూడా చూసుకోలేదు మేము కాస్ట్లు, ఇంటికి వచ్చాక చూసుకున్నాము. ఇక పక్కనే పిల్లలకి ఏదన్నా ఇక్కడ తినిపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇంకా మేము కూడా చాట్ తిన్నాం, నైట్ డిన్నర్కి ఇంకా అదే తీసేసుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఈ అవకాశం దొరకద్దు వీళ్ళకి. మామూలుగా పెద్దగా బయట ఫుడ్ అవి ప్రిఫర్ చేయమన్నమాట, ఇంట్లో అవి పెడుతుంటాను, మీరు చూస్తూనే ఉంటారు కదా. ఇంకా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు మేము కూడా. ఇంకా ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి. థ్యాంక్ యూ.